poems. Now I am going to tell 66 books. Old Testament, Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, First Samuel, Second Samuel, First Kings, First Chronicles, Second Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalm, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. New Testament, Matthew, Mark, Luke, John, Acts, Romans, First Corinthians, Second Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, First Thessalonians, Second Thessalonians, First Timothy, Second Timothy, Titus, Philemon, Hebrews, James, First Peter, Second Peter, First John, Second John, Third John, Jude, Revelation. Wow, that was amazing. Now I request the NGGS children to perform this skit. వాటర్ బాటిల్ ఫోన్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను మమ్మీ. ఆగి ఇప్పుడే లంచ్ బాక్స్ తెస్తున్నాను. అలాగే మమ్మీ. జాగ్రత్తగా వెళ్ళు అక్ష. అసలుకే మనం ఈ వీధికి కొత్తగా వచ్చాం. ఈ దారిలు మనకు తెలియవు కదా. తెలియలేని వాళ్ళ బైక్ ఎక్కొద్దు, ఓకేనా? అలాగే మమ్మీ. ఎవరో మీ ఫ్రెండ్ వస్తానన్నారు. వస్తానన్నది మమ్మీ, ఈ పాటికి దారిలో ఉంటుంది. హలో హలో మా. అక్ష, కాలేజ్కి వస్తున్నావా? వస్తున్నాను మా. నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నాను, మీ ఇంటికి రావాలా? నువ్వే వస్తావా? నువ్వే మా ఇంటికి రా, మేము ఈ ఇంటికి కొత్తగా దిగాం కదా, నాకు దారులు ఏమి తెలియవు. నువ్వు మా ఇంటికి వస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. సరే, వస్తున్నాను. బాయ్. బాయ్. వస్తుందంట మమ్మీ. ఓకే. హాయ్ అక్ష. హాయ్ మా. హాయ్ ఆంటీ. హాయ్. మీ మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారా ఆంటీ? దా ప్రేయర్ చేస్తాను. ఆమేన్. బాయ్ ఆంటీ. బాయ్ మా. చదివి చదివి అలిసిపోయాం కదా. ఇంగ్లీష్ టీచర్ ఒకరు వచ్చిరాని ఇంగ్లీష్తో మన బుర్ర తింటారు. ఈ ఫిజిక్స్ సార్ ఒకరు ఏం చెప్పరు, చెప్పినా ఏమీ అర్థం కాదు. ఎన్ని హోంవర్క్లు ఇస్తారో. మీ ఇల్లు మా ఇల్లు దగ్గరున్న బాగుంది కదా, కలిసి హోంవర్క్ చేసుకోవచ్చు. ఒకరిదాన్నే హోంవర్క్ చేసుకోవాలంటే బోర్ కొడుతుంది. బోర్ కొడితే నీళ్ళు పట్టుకో, సరేనా? సరే. బాయ్. మా ఇల్లు వచ్చేసింది. కావాలమ్మా? వద్దంకు. కావాలమ్మా? వద్దంకు. వద్దంకుల్. గిఫ్ట్ కావాలమ్మా? వద్దంకుల్, మా డాడీ వస్తారు. అంకుల్ అంకుల్ ఆపండి. అవును అంకుల్, ఎన్జిఎస్ కాలనీ సిటీ క్రైస్ట్ చర్చ్ దగ్గర అంకుల్. అమ్మ వస్తుందమ్మా, దిగు. అమ్మ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకో కదా? అడగండి అంకుల్, నేనేమనుకోను. ఇందాక 2 గంటల ముందు ఇదే రోడ్ నుండి వెళ్తే నువ్వు కనిపించావు. చాలామంది లిఫ్ట్ కావాలన్నా వద్దనిసా. కానీ నా బండి ఎందుకు ఎక్కువ? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా మీద అంత నమ్మకం ఎలా కలిగింది? మీరు వెళ్తున్నప్పుడు
లైట్ ఫోకస్ మీ బండి మీద పడి జీసస్ అనే పేరు కనబడింది అంకుల్. మీరెవరో నాకు తెలియదు కానీ జీసస్ ఎవరో నాకు తెలుసు అంకుల్. ఆయన నమ్మకమైన వారు. ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి కలువరి శిలువలో మరణించారు అంకుల్. అందుకే ఆయన మీద నమ్మకంతో మీ బండి ఎక్కాను అంకుల్. థ్యాంక్ యూ. Classmate, we will rejoice and be glad in it, and be glad in